శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాస్తుకి సంబంధించినటువంటి ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. అయితే గృహానికి సంబంధించినటువంటి వాస్తు ఒక రకంగా ఉంటుంది. మరియు కమర్షియల్ వాస్తు ఒక రకంగా ఉంటుంది. ఇండస్ట్రియల్ వాస్తు కూడా వేరే రకంగా ఉంటుంది. అయితే చాలా మంది వాస్తుకి సంబంధించినటువంటి జనరల్ విషయాలను తీసుకెళ్లి కమర్షియల్ వాస్తులో ఉంచడం జరుగుతుంది. అంటే ఈశాన్యంలో మనకి బావులు గాని, బోర్ గాని ఉండాలి. ఆగ్నేయంలో వంటగది ఉండాలి, నైరుతిలో బెడ్‌రూము, వాయువ్యంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జనరల్ విషయాలను తీసుకెళ్ళి మనము కమర్షియల్‌లో వేసినప్పుడు అందులో ఇలాంటి ఫలితాలే అక్కడ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనకు నెగెటివ్ ఫలితాలు కూడా అక్కడ వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్‌కి సంబంధించినటువంటి ఒక బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఇంటికి సంబంధించిన వాస్తుని తీసుకెళ్ళి కమర్షియల్ వాస్తులో గనక పెట్టినట్లయితే అతనికి నెగెటివ్ రిజల్టే వస్తుంది. ఎందుకంటే రా మెటీరియల్ అనేది మనకు నార్త్ వెస్ట్ నుంచి రావాలి. మరియు స్టోరేజ్ ఎక్కడ ఉండాలనేది మన కమర్షియల్ వాస్తులో వేరే రకంగా ఉంటుంది. మన జనరల్ వాస్తువుని తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసినట్లయితే అతనికి బిజినెస్ లో లాస్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొక వ్యక్తి వాటర్ కి సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అంటే వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ని సప్లై చేసేటటువంటి బిజినెస్ ఉన్నాడు. వాటర్ ప్లాంట్ ఉంది. అతనికి చుట్టూ ఎటువైపు చూసినా 4 వైపులా వాటరే ఉంటుంది. వాటర్‌కి సంబంధించినటువంటి వాటర్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి పరిస్థితులే అతను పెట్టుకున్నటువంటి కంపెనీ గాని, ఫ్యాక్టరీలో గాని ఉండడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇతనికి ఆగ్నేయంలో నీరొచ్చింది కాబట్టి ఇతని వ్యాపారం నడవదు అది అని మనం చెప్పడానికి ఉండదు. అందుకనే కమర్షియల్ వాస్తు వేరు. మరియు నార్మల్ వాస్తు అనేది వేరు. కస్టమైజ్డ్ వాస్తు అని అంటాము. సో, మీరు జాగ్రత్తగా ఒక వాస్తుకి సంబంధించినటువంటి ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకెళ్ళి చూయించిన తర్వాతనే మీరు కమర్షియల్‌గా ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉండాలనేది అక్కడ చూయించుకుంటే మంచిది. ఇలాంటి విషయాల కోసము నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.